ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ సర్వీసెస్ యూజీసీ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. ఎవరైతే చదువుకోవడానికి అక్కడ వెళ్తారో వాళ్ళది ఎడ్యుకేషన్ అయిపోగానే 60 డేస్లో జాబ్ వెతుక్కోవాలి, లేదంటే తిరిగి వచ్చేయాలని ఒకటి ఉంది. ఇప్పుడు ఆ 60 డేస్ని కూడా గ్రేస్ పీరియడ్ని కూడా తగ్గించేస్తున్నారు అనేది ఒకటి నోటీస్ వార్త ఒకటి వస్తుంది సార్. నిజంగా అది తగ్గించే యోచనలో ఉన్నారంటే అమలు జరిగితే కనుక ఏంటి సార్ పరిస్థితి? 100% తగ్గించే యోచనలో ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ దానికోసం ఇబ్బందులు పడతా మనకి ఫోన్లు కూడా చేస్తున్నారు అక్కడి నుంచి. ఇక్కడ 2 రకాలండి నవీన గారు. ఒకటి, అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకోవడం తప్పులేదు. అమెరికా వెళతానికి 50 లక్షలు, 40 లక్షలు, 30 లక్షలు, ₹1,00,00,000 వరకు లోన్లు తీసుకొని ఆ లోన్లు సరైన సమయంలో తీర్చలేక అమెరికా వెళ్ళి ఇబ్బందులు పడే కంటే నేను చెప్పేది ఏంటంటే, అమెరికాలో చదువుకోవడానికి స్కాలర్షిప్స్ ఉన్న యూనివర్సిటీని ఎంచుకొని స్కాలర్షిప్ని గెలుచుకొని, ఓకే 100% ఫుల్ టైం స్కాలర్షిప్ వస్తే గ్రేట్, కనీసం 50%, 40%, 30%, 60% స్కాలర్షిప్స్ కొట్టుకుంటే మిగతా 40% మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నా పర్లేదు. సో నా సలహా ఏంటంటే, నేను అమెరికన్ స్టడీస్లో పిహెచ్డి చేశాను ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. అమెరికాలో ఎక్కువ యూనివర్సిటీస్లో కూడా పనిచేసి వచ్చాను. ఇజ్రాయెల్లో కూడా చదువుకున్నాను పోస్ట్ డాక్టరేట్. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీ ఎవరైనా లోవర్ ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అమెరికాలో స్కాలర్షిప్స్ పొందడానికి కూడా ఎటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవచ్చు అనే దాని మీద కూడా మేము 1 month ట్రైనింగ్ ఇస్తున్నాం. సో దయచేసి నేను పేరెంట్స్కి, మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, త్వరపడి బీటెక్ అయిపోగానే ₹1,00,00,000 లోనో 50 లక్షలు, 60 లక్షలు లోన్ తీసుకొని పొలమో స్థలమో తాకట్టు పెట్టి ఆ ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పంపించినా కానీ, ట్రంప్ టైంలో మనకి ఫస్ట్ అసలు వీసా రిజెక్షన్ ఎక్కువైపోయింది. F1 స్టూడెంట్ వీసా దొరకట్లా, H1B వీసా మీకు తెలిసింది ఎలా ఉంది పరిస్థితి. సో ఇలాంటి టైంలో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు గో టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ట్రంప్ ఇంకొక 1 year తర్వాత ట్రంప్ వెళ్ళిపోతాడు. 1 year ఓపీ పట్టండి, ఇంకా 1.5 year ఓపీ పట్టండి. తర్వాత రాబోయే అడ్మినిస్ట్రేషన్ ఏదైనా కానీ మోస్ట్ లైక్లీ డెమోక్రాట్స్ రావచ్చు, లేదా రిపబ్లికన్స్ వచ్చినా కానీ డెఫినెట్గా ట్రంప్ చేసిన చాలా పనులు వాళ్ళు వెనక్కి తీసేసి స్టూడెంట్ ఫ్రెండ్లీ. అసలు అమెరికా అంటేనే లైఫ్, లిబర్టీ, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. అమెరికా అంటేనే ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న టాలెంట్ పూల్ మొత్తం అమెరికా వచ్చి అమెరికాలో సెటిల్ అవుదాం అనేది అమెరికా యొక్క మూల సిద్ధాంతం. అసలు అమెరికా ఏర్పడింది అట్లా. సో ఇప్పుడున్న అమెరికా 50 సంయుక్త రాష్ట్రాలు, ఒకప్పుడు చాలా తక్కువ 12 colonies గానో అట్లా ఉండేవి, 12 to 13 colonies, ఇప్పుడు 50 అయినాయి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, అమెరికా వెళ్ళాలనుకోవడం తప్పు కాదు, అమెరికా ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా వెళ్ళాలనుకోవడం తప్పు. ఎందుకంటే యూజీకి వెళ్ళండి, పీజీకి వెళ్ళండి, ఇమ్మీడియట్గా ఆఫ్టర్ ద ఎడ్యుకేషన్ జాబ్ లేదు, అమెరికాలో జాబ్ లేదు, ఓపీటీనే దొరకట్లేదు మేడం, మీకు జాబ్ ఎట్లా దొరుకుతుంది ఇంకా? సో మై హంబుల్ రిక్వెస్ట్ టు పేరెంట్స్ ఈజ్, హోల్డ్ ఆన్ ఫర్ 1.5 years. బీటెక్ అయిపోతే మీ అమ్మాయికి ఎంటెక్ అయిపోయినా ఈ లోపల 1 year, 2 years ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ జాబ్ చేయమనండి, స్కాలర్షిప్స్ కొట్టుకోమనండి. మీరు ఒక 50% సహాయం చేయండి, కానీ 100% మాత్రము లోన్ తీసుకొని పంపించొద్దు. సార్ 2026లో అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పినవన్నీతో పాటుగా ఇంకోటి ఏం చెబుతున్నానంటే, 2027 చివరి వరకు ఇండియాలోనే మీరు బీటెక్ అయిపోతే ఇక్కడే ఉద్యోగం చేయండి, ఇక్కడే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. దాని మూలంగా మీరు టెన్షన్లోకి వెళ్ళరు, మీ పేరెంట్స్ టెన్షన్లోకి వెళ్ళరు. ఇంకొక 1.5 year నా ఉద్దేశం ప్రకారము ఇండియాలో ఉండటమే మంచిది. అండ్ సార్ ప్రెసెంట్ మరి ట్రంప్ చాలా మార్పులు చేర్పులు చేస్తున్నాడు. H1B వీసాలే కానీ, ఈ స్టూడెంట్ F1 వీసా కానీ, L1 వీసా కానీ, మరి ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ, కమింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చాలా లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి. మరి అక్కడ ఉన్న వాళ్ళు, చదువుకునే వాళ్ళకి కానీ, ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ కొంతమంది అక్కడ ఉన్నటువంటి రూల్స్ పాటించలేక తిరిగి వచ్చేస్తున్న వార్తలు కూడా వినబడుతున్నాయి. మరి అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సార్? ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, తర్వాత ఐస్ అంటే ఇమ్మిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఇది ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ చాలా రూల్స్ స్ట్రిక్ట్ చేసింది నవీన గారు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. అండ్ ఆల్సో సోషల్ మీడియా అంతా వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తున్నారు పిల్లలై. పొలిటికల్ ఒపీనియన్స్ ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఎక్కువ రిజెక్షన్ రేట్ కూడా ఉంటుంది స్టూడెంట్స్ మీద.
సో రకరకాల విషయాలు అమెరికాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం టైం వచ్చింది. సోషల్ మీడియాలో ఏది పడితే అది రాయటం కానీ, సోషల్ మీడియాలో ఏది పడితే అది చేయటం కానీ, అది కూడా చాలా ప్రమాదం. వీసా రిజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే మిమ్మల్ని మళ్ళీ బ్యాక్ పంపించేయచ్చు, డిపోర్ట్ చేయొచ్చు. సో వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ ఎస్. రైట్ నౌ ఫర్ అనదర్ 1 to 1.5 years. H1B వీసా ఉన్న వాళ్ళకి సార్ అమెరికాలో లైఫ్ సేఫేనా అంటే గ్యారంటీ అయినా? గ్యారంటీ లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి గ్యారంటీ లేదు. H1Bకి కూడా గ్యారంటీ లేదు. H1Bకి లేదు, F1 స్టూడెంట్స్కి ఆబ్వియస్లీ లేదు. తర్వాత ఇంకా ఒక అవుట్ స్టాండింగ్ వీసాస్ మీద వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అంటే నెంబర్ ఆఫ్ గ్రేట్ సైంటిస్టులు కానీ, లేకపోతే బాగా డబ్బులున్న ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, వాళ్ళ వరకు మాత్రమే సేఫ్ ఉంది. కానీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి స్టూడెంట్స్, నార్మల్ ఇన్కమ్ రేంజ్ ఉన్న H1B మీద ఉన్న IT ఎంప్లాయీస్, వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్ గారు.